చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చటకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయ్యాటి మోక. ఇక వద్దనంగా జాతర పోతే ఎక్కాదిగా 7 నెలలు పట్టిందట. ఇక నాకు ఇట్నే కావాలని మురిసిందట ఒక ఆమె వెనకట. గట్నే ఉన్నది గాలిపంక పార్టీ వాళ్ళ కథ అయితే. గలి చేతులు ఏంది నాకు అర్థం కాదు. మీకు మీరే ఇట్లా చెయ్యి వంకర పెట్టుకొని కాలు వంకర పెట్టుకొని నాకు పింఛన్లు ఇస్తలేరు అవి అంటే ఊరోళ్ళు ఏమన్నా వాళ్ళకి తెలియదా? టీడీపీ సర్కారు కూటమి సర్కారు ఎట్లేంటిదో వాళ్ళకి తెలియదా? వాళ్ళే సర్కారు కావాలని ఎక్కించిన వాళ్ళే. మీ గాలిపంక పార్టీ వాళ్ళు గాలి బదనాములు చేస్తే భయపడతారా వాళ్ళు? ఒక ఆయన మొత్తం ఆన్లైన్లో గివే వేషాలు వేస్తున్నాను అనుకో రాదురి చెయ్యి టొంకర పెట్టి నా పింఛన్ తీసేసిండ్రు చూసినావా అని ముద్దుగా బదనాం చేయబోతున్నాడట. మా కెరికే తాత నీకు అన్ని చక్కగా ఉన్నాయి, నువ్వే చేతికి వాతలు పెట్టుకొని మూతులతోటి నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే కాదు, అట్లా నడవ తాత అని చెప్పి ఆయన జద్దీసినంత పని చేసిన అనుకో రాదురు ఊరోళ్ళు. అయినా నిజం తాగుతా అదుల్లో అబద్ధం వాడి బదనాములు చేస్తే అంత మాత్రాన బదనాం అయిపోతుందా? 5 ఏళ్ళ అధికారం ఇస్తేనే ఏం చేయకుండా ఆగం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏదో ఈ సర్కారు మంచిగా చేసుకుంటూ ముందరికి పోతామంటే ఓర్వలేక ఇట్లా వైనాలు పెడుతున్నారు. మీ ఒకలవారి వైనాలు అని చెప్పి గట్టిగానే అరుచుకున్నారు అక్కడ జనం. దేనిలో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళీ చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యే లేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు? ఇక అమ్మ పెట్టదు అడక తిననియదని ఊకేనే అనలేరులా ఎనకట పెద్దలు గీ ముచ్చట. గిది పక్కాగా గాలిపంక పార్టీలకే అత్తది. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసుడు సాతగాలే గాని అభివృద్ధి ఎత్తున కూటమి సర్కార్ని ఓర్వలేక విషం జిమ్ముతాన్రు. కూటమి పార్టీపై విషం జిమ్ముడే పక్క పార్టీలు పని లెక్క పెట్టుకున్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు గిట్లా చూపెట్టి జనాలను తప్పుదో పట్టించుడే కాకుండా సర్కార్ని బదనాం చేసే పనులు చేస్తాంది పంక పార్టీ. కూటమి సర్కారు దివ్యాంగుల పింఛన్లను తొలగించిందని గాలిపంక పార్టీ నాయకులు తప్పుడు ప్రచారానికి బరిదెగించిండ్రులా పాపం పాడుగాను. అంతటితో ఆగకుండా ఇక వాళ్ళే వికలాంగులు లెక్క నటించుకుంటా డ్రామాను సుత బగ్గవండిచ్చిండ్రు. వీళ్ళు యాక్టింగ్ కు బాగానే పనికొత్తారు, సినిమాలు ఏమన్నా చెయ్యపోయినరు. ఇక ఇప్పుడు గసొంటి ఈడియాలే సోషల్ మీడియాలో బగ్గ ఐర లెక్క మారినాయి. ఇక అసలు ఏం దాన్ని చూస్తే కాల్ చేయి మంచిగానే ఉన్నది, వీళ్ళు యాక్షన్ డ్రామా అన్నట్టురా. దేనిలో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళీ చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యే లేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు? ఆదపడకు బెంగపడకు ఆదపడకు బెంగపడకు ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నాన్న ఆసకి ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నాన్న ఆసకి. శ్రీ సత్యసాయి జిల్లా కాడున్న బూకపట్నం మండలం నర్సింపల్లికి చెందిన పంకపాటి కార్యకర్త. ఇక ఆయన కుంటోడు కాదట, తొంటోడు కాదట, వికలాంగుడైతే అసలే కాదట. కాలు చేతులు మంచిగానే ఉన్నాయట. అయినా సుతా కూటమి సర్కార్ని బదనం చేయాలని బర్దెగించిండులా. ఇక నాకు దివ్యాంగుల పింఛన్ను అన్యాయంగా తీసేసిండని తప్పుడు వీడియో పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. అయినా కుడి చేయి కనబడకుండా వెనుకకు కట్టుకొని డ్రామా చేసిండనుకో రాదుర్రి. ఇక చేసేదే తప్పుడు ప్రచారం, జనాలను తప్పుడుదో పట్టించాలన్న దుర్బుద్ధితోటి పంకపాటి సోషల్ మీడియాలో గా వీడియోను బాగా వైరల్ చేసింది. గిదిన్ని గుర్తుపట్టిన ఊరోలు ఆయన 2 చేతులు కాళ్ళు మంచిగానే ఉన్నాయని ఇక మొత్తం పాత వీడియోలను బయట పెట్టిండ్రు చూడుండ్రి. బండారం అంతా బట్ట వైలైంది. గిట్లుంటది పంకపాటోళ్ళ కథ. ఆదపడకు బెంగపడకు ఆదపడకు బెంగపడకు ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నాన్న ఆసకి ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నాన్న. పెండ్ల మొగడు పంచాయతీ పెట్టుకొని పొరగాని బాయిలు వేసినట్టు ఈ పంతులకు పడకుండా పొరగాలని ఇబ్బంది పెడుతున్నారట. ఒక ఆయన నీళ్ళ ఇసం కలిపి, ఒక ఆయన బువ్వల ఇసం కలిపి. ఏందివా మీ లొల్లి? మీకు లొల్లి ఉంటే ఓ రూమ్లో వేస్తారు, గల్లలు పట్టుకొని మూతులు గుద్దుకొని ముడ్లు రాసుకొని ఏమైనా చేసుకోరి. మీ లొల్లికున్న వారేతను సర్కారు జీతం ఇస్తున్న తీసుకొని పొరగాలకు చదువు చెప్పురు చక్కగా. అంటే ఒకరి మీద ఒకరికి వడక పడుకుంటే పొరగాల నాగం చేస్తారట. అగనే గంత కథ ఉన్నదా? ఏడ ఇంతకు తాత నర్సికాక నువ్వేమో చెప్తలేవు, ముచ్చటేమో గంతలా ఉన్నది కానీ కదా మీ అనుమానం. అరే నేను చెప్పుడు కాదా బాబు, మీరే వచ్చి చూడుండ్రి. సర్కారు పంతులకు నౌక ఇప్పుడు ఏదన్నా పంచాయతీ ఉండదు అనుకో, వస్తుంది తాను పని చేస్తున్నప్పుడు చిన్న చిత్తుకు వస్తాయి, చూసుకోవాలి, చెప్పుకోవాలి, చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. కానీ మొత్తం వీళ్ళ పంచాయతీ అంతా పొరగాల మీద రుత్తే వాళ్ళకి వాళ్ళకి పోలేక నీళ్ళలో ఆగమాగం చేస్తే ఎట్లుంటుంది చెప్పుండ్రి. యోగి ఊళ్ళో చూడ్రి ఎట్లయిందా? పాపం పాడగాను. గీళ్ళను సార్లంటారా, చదువు చెప్పే గురువులు అంటారా, గింత ఆగముంటారా అనుల్లా. గీళ్ళు జవడం పెట్టుకొని పొలగాళ్ళ మీద గీసొంటి ప్రయోగం చేసుడేది చెప్పుండ్రి. ఇక అత్త మీద కోపం దుత్త మీద చేసినట్టు ఇక ఈళ్ళకీళ్ళకు వడదట. ఇక ఇంకేమున్నదుర్రా, పొలగాళ్ళ మీద చూపించిండ్రు. ఉపాధ్యాయుల నడుమ గొడవ పొలగాళ్ళ
పాడాల మీదకి వచ్చింది. తాగే నీళ్ళల్లో పాయిజన్ కలిపి పిలగాండ్ల పాలిట యముడు లెక్క మారిండు అక్కడ ఉపాధ్యాయుడు. గీ ముచ్చట భూపాలపల్లి జిల్లా కాడున్న గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ బల్లె అయింది అనుకోరాదుర్రి. ఇక బల్లె ముగ్గురు ఉపాధ్యాయుల నడుమ ఊకే జవడాలు అవుతున్నాయట. ఇళ్ళకి అసలే పడతలేదట. ఇంకా దీంతో ఒక ఉపాధ్యాయుడు పిలగాండు తాగే మంచి నీళ్ళల్లా మోనో మందు కలిపిండనే ముచ్చట్లయితే బగ్గిన పడుతున్నాయులా. ఇయగా నీళ్ళని తాగిన పిలగాండ్లు అస్వస్థకు గురై దవాఖాన పాలయ్యిండ్రు పాపం. చెప్పాలా బిడ్డ, ఇప్పుడు మేము ఎందుకు గుర్తొచ్చినాం? మళ్ళా పొద్దున మందు కలిపిందంటే మందు కలిపింది నువ్వు చూసినావా అని మందు కలపలే మన ట్యాంక్ లో వాసన వచ్చిందని చెప్పమన్నాడు సార్. సైన్స్ సార్. ఏమని? అవును సార్. ఇక్కడ ఏమని చెప్పమన్నాడు బిడ్డ? నాకే అర్థలేదు, మీకే ఆగు బిడ్డ. వార్డెన్ సార్ ఇక్కడనే ఉంటాడా? ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా? వార్డెన్ సార్ వీళ్ళకి మంచిగా ఉంటుందా? రూల్ ఏమన్నా ఎవరెవరు పడేది? అంటే ఈ మందు తెచ్చిన వాడికి వార్డెన్ పడదు. ఆగో గదన్నట్టులా ఇలా సక్కదనం పాడుగాను గురువులంటే తల్లిదండ్రులెనుక తల్లిదండ్రులు అంటారు. గిట్లా గాళ్ళ మీద కోపం పొలగాళ్ళ మీద దిస్తే గీలకేమత్తది చెప్పుండ్రి. ముచ్చట తెలిసిన వాళ్ళందరూ గీళ్ళని తీసి పడేయాలని చెప్పి మస్తుగా గరానికి కత్తుండ్రు. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర నారాయణరావు దవాఖాన కాడికి పోయి ఎట్లుంది ఏందని పిలగాండ్లను ఇక వివరాలు సుత అడిగి తెలుసుకున్నాడులా. ఇక ముచ్చట్లు మొత్తం పిలగాండ్లు చెప్పిన కొద్దీ షాక్ అయిండు పోండ్రి. బడికి చెందిన ఉపాధ్యాయుడు ఇక నీళ్ళల్లా నోము మందు పుడుతోటే గిట్ల మేము ఆగమైనమని చెప్పి ఇంకా కొన్ని రోజుల కాంచెల్లి సార్లకు పడతలేవు. ఇక మొత్తం నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి ఎత్తుండని విద్యార్థులు బగ్గబాధ పడుతుండ్రు పాపం. ఇక ముందుగానే చెప్తున్నా, మీరు నన్ను గెలకకూరి ఏదో మీదికెళ్ళి మా చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ బాబు ఆపుతున్నారు కాబట్టి అలా మంచితనం ఉన్నది కాబట్టి మీరు మర్యాదతోటి ఉంటున్నారు. లేకపోతే మేము అధికారంలో ఉన్నాం. మీరు చేసిన చేతలక ఇవాళ మేము గిట్ల ప్రతీకారం తీర్చుకోవాలంటే తాత ఈ అంకల ఊళ్ళో కూడా ఉండపోదురు. ఇక ఇప్పటికే ఎర్ర పుస్తకాలు తెరుచుకున్నాయి. ఇక మీదికెళ్ళి మమ్మల్ని ఇలా ఆపుతున్నారు కాబట్టి సరిపోతుంది. కానీ మీ అరాచకాలకు మీ చేతలకు మీరు చేస్తున్న గాలి బదనాలకు మేము ఎంత చేయాలనో అంత చేయొచ్చు. కానీ ఏంటంటే మా సర్కార్ దగ్గర ఉన్నది మంచితనం. మనం పని చేసుకుంటూ పోవాలి, జనం మనల్ని నచ్చాలని ఒక్క మాటతో ఆగుతున్నాం. లేకపోతే మీ అసలు కచ్చిరేషాలు వేయాలంటే మేము మస్తు వేస్తాం. ఎరికేనా మా సంగతి పురాగా తెలియదు. తాత లాగులలో తొండలు ఇసవాల్సి వస్తుంది ఏమనుకుంటారో ఏమో. ఇప్పటికే ఓపిక పడుతున్నాం అని చెప్పని ఇటు కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అనుకొచ్చిండులా. అయినా నిజమే, వాళ్ళు చేసినట్టు చేయాలంటే మటుకు ఈ తేపకాళ్ళ గాలిబంక పచ్చల గాలి ఏడికి పోవునో ఏం కథో. కానీ ఇక గాచారం బాగాలేక జర మీరు బసాంచిరు కానీ లేకపోతేనా ఇంకో తీరుగుండేది కథ అని చెప్పని ఏపీ జనం కూడా అనుకొస్తుంది ఈ ముచ్చట చూసి. కావాలని చూద్దాం రారి. గాలిపంక పాటోల లెక్క రౌడీయిజం గూండాయిజం తెలుసుంటే బాగానే ఉండు. ఇక మీ లెక్క కక్ష సాధింపు చర్యలకు శాతగాకనే సప్పుడు దాకుండుకుంటా ఇక చట్టం పని చేసుకుంటా పోతుందని చూస్తాను గంతే. ఇక ఇటు చంద్రబాబు సారు అటు లోకేష్ మా చేతులు కట్టేసిండ్రు కాబట్టే, లేకపోతే ఇక మీ కథ ఎట్లుండేదో పంకపాటి నేతలకు నరకం చూపించటోని అని చెప్పి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బగ్గగరమైండురా. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని, కూటమి అధికారంలోకి వచ్చిన వేళ ఈ 14 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదైనా నాయకుడి మీదైనా దాడులు చేసామా, వేధించామా, వెంటాడామా? ఒక్క సంఘటన. నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి గురించి నేను మాట్లాడను. ఆ 18 నెలలు మా మీద మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన, అక్రమ కేసులు పెట్టిన, సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి నరకం ఎట్టుంటుందో, వేటాడితే ఎట్టుంటుందో, నరకం ఎట్టుంటుందో, వెంటాడితే వేధిస్తే ఎట్టుంటుందో చూపించుండేవాడిని. ఇక మరి గాలిపంక పాటోల చేతలు గట్లున్నాయి. ఇక ఒక్కోలే కాదు, ఏపీ అంత సుతా పంక పాటోల మీద బగ్గ గరం మీద ఉన్నారు. గాలి వేసే కథలు గట్లున్నాయి. మరి ఇక నన్ను పంకపార్టీ నేతలు గెలద్దు అని చెప్పి వార్నింగ్ ఉసుతి ఇచ్చిండ్రు. కానీ నేను ప్రతీకారం చర్యలకు దిగలేను కాబట్టే పంకపార్టీ నేతలు బతికిపోయినని పైరైండు చూడుండ్రి. కావాలంటే ఎందుకు చేయలేదంటే, వైసీపీ నాయకులారా పండగ చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. లోకేష్ బాబు గారు అంగీకరించారు కాబట్టి
ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించరు కాబట్టి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం. ఆగో ఇన్న రానులా గదన్నట్టు కథ. మంచి చెప్తే గాలిపంక పాటోలకు అసలే నచ్చది. ఇక ఏదన్నా సరే దందాలు చేస్తే సపోర్ట్ చేయాలి. అబ్బా మంచిగుంది ఇంకింత దోసుకుందామని చెప్పేటోళ్ళైతే బగ్గ మంచుకుంటారు. నేను పంక పార్టీలు ఉన్నప్పుడు సుతా గట్లనే చెప్పిన, గందుకే నన్ను ఓర్వలేక మొత్తం ఆగం చేతలు చేసిండ్రు. ఇక అధికారం పోయిన సుతా గల బుద్ధి అయితే మారతలేదు, గాలిగాలి చేతులకు దిగుతున్నారని. ఇక మీద మా పెద్దోళ్ళు చేతులు కట్టేసిండ్రు కాబట్టి సప్పుడు దానుకున్నామని చెప్పి దండిగానే పంక పాటోలకు వార్నింగ్ ఇచ్చిండుర్రా. అయిపోయా సందు దొరికింది కాబట్టి ఇక ఇరకబడితే అయిపోతుందని ఒక ఆమె వీకేబీ ఉంటుంది కదా, ఆమె ఈ మహిళా పొదుపు సంఘాల వాళ్ళు మంచిగా వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పిందట. ఏం తక్కువ 10 లక్షలు గుంజుకొచ్చిందట నకిలీ సంతకాలు. ఇప్పుడు ఏలి ముద్ర వేసేటోళ్ళే కూడా సంతకాలు పెట్టుకో నకిలీ పాములు తీసుకొచ్చిందట. ఈ మొసట ఆమెను చూస్తే ఊర్లో ఇంకెంతమంది తయారవుతారో అగో గట్ల ఉన్నది వీళ్ళ కథ. ఇక ఏం రానోళ్ళ పేరు మీదకి వెళ్ళి మనిషికి 33,000 వస్తున్నాయి అని నచ్చ చెప్పి 2 సంఘాల పేరు మీద మొత్తం 10 లక్షలు లాగేసిందట. వచ్చి నీ పాడుగాను మేము ఎప్పుడు తీసుకున్నాం, ఎందుకు కట్టాలి ఈ పైసలు, ఇది ఎక్కడ లెక్క, ఎక్కడికి తరీకా అని చెప్పి నేను బ్యాంకుకు పోయి అడిగిరట. అవునా మేడం ఏంది మేము పైసలు కట్టమంటారు, ఏ సంగతి ఏం కథ అంటే అగో మీరందరే కదా సంతకం పెట్టింది, ఇవన్నీ మీ సంతకాలు కావా 4 ముంగలు వస్తే వచ్చి నీ పాడుగా నాకు చదువు రాదు సంజయ్ రాదు నేను వేసేదే ఏలి ముద్రాయే నా పేరు మీద ఎట్టు వచ్చినాయమ్మా అని గట్టిగా అడుగుతాలకు ఉన్న మోసం బయటపడ్డదట. ఇక వెనకసీరు ఏం చేస్తారు, ఏ ఊరు ఆమెది ఏం కథ అనేది ఇప్పుడు చెప్పుకొస్తారు. అది ఆగో గీమె పిల్లని చూసిన రానుల్లా పాపం గీలకి ఏం తెలుస్తుంది, నన్ను ఎవరు అడుగుతారు, నేను పైసలు తీసుకుంటా గాళ్ళు తీసుకున్నాక గాళ్ళు కట్టుకుంటారు అని అనుకున్నది కావచ్చు. తీర్మానం లేకుండా పైసల్ని స్వాహా చేసిన ముచ్చట సూర్యాపేట జిల్లా కాడున్న శిలుకూరు మండలం కొండాపురం కాడ అయింది. బాధితులందరూ పాపం గ్రామ పంచాయతీ కార్యాలయం ముంగట ఆందోళనకు దిగిండ్రు. ఇక ఊరికి చెందిన ఇందిరా 2 మహిళా సంఘంలా ఇక 12 మంది సభ్యులు ఉన్నారట. సంఘం నుంచి వెళ్ళి ఒక్కొక్కరు 30,000 రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు బాధితులు చెప్పుకొత్తాండ్రు. ఇక ఈ ముచ్చట గీలు చెప్పేది. ఇక వీబీకే కవిత 33,000 రూపాయలను 83 లెక్క చూపించి తప్పుడు ఇక ప్రావిసరీ నోటు తయారు చేపించిందట. నుర్రా 33,000 కాదు 83,000 అన్నట్టు చూపించిందట మొత్తానికైతే. ఇక బ్యాంకుకు పోయి తీరా ఆరాధిస్తే అసలు ముచ్చట బయటపడ్డది. పాపం 2 సార్లు ఏసొంటి తీర్మానం లేకుండా 10 లక్షల రూపాయలు డ్రా చేసి వీళ్ళ మీద అప్పు నెట్టిందట. ఏలు ముద్ర పెట్టేటోళ్ళమా ఏ సంతకాలం ఎట్లా పెడతారు చెప్పుండ్రి. ఇక ఏలు ముద్రకు సంతకాలకు తేడా లేదా అని చెప్పి ఎట్లా పెట్టినరో చెప్పాలని ప్రశ్నిస్తాండ్రు. ఇక చూద్దాం పాండ్రిగాళ్ళ మాటలలోనే. మోసం చేసినటువంటి వీబీకే కవిత గారిని కవిత గారిపై చర్యలు తీసుకోవాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి. మహిళా సంఘాలని మోసం చేసిన వీబీకే కవిత గారిపై ఆగో చూసిన రానుల్లా ఇక పోర్జరీ చేసి తప్పుడు పత్రాలు పెట్టిండ్రని చెప్పి బాగా బాధపడుతుండ్రు. మాకు న్యాయం చేయాలి, న్యాయం చేసి వీబీకే కవిత మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి మస్తు గరమైతుండ్రు పోన్రి. ఇంకా ఎట్లయితే ఏందుర్రా ఈ నడుమ పైసలకు బగ్గాశపడి గిసొంటి పనులు బగ్గ ఎత్తుండ్రు. పాపం 33,000 రూపాయలకు 83,000 రూపాయల లెక్క చూపెట్టుడేందుర్రా చెప్పుండ్రి. పైసలు తీసుకొని దంచుకున్నదేమో గామే, అప్పు కట్టేదేమో గీలా. భాషాబాయి కృష్ణమ్మకు పూజలు జోరుగా చేస్తున్నాడు కదా, అందరినీ నుంచి నీళ్ళు వచ్చినాయి కదా ఈ తేప. ఇక వర్షాలు గిర్చాలు మంచిగా అయింది, మీదికాయ కాలం కూడా అయింది కదా. ఇక కృష్ణానది పొంగి పొర్లుడితోటి ఇక ఆడికి పోయి లోకల్ ఎమ్మెల్యే భాషాబాయి కూడా పూలు చల్లిండు, కుంకుమ వేసిండు, దండం పెట్టిండు. మా పాడి పంటలు చల్లగా ఉండాలి, ఈ రాళ్ళసీమ రతనాల సీమ కావాలి, మా జనమంతా నిండుగా పంటలు పండించుకొని హాయిగా ఉండాలి, ఇక్కడికి వెళ్ళి పంటలు ఎక్కడెక్కడికో ఎగుమతి కావాలి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి దిగుమతి కావాలి, మా జనం ఏ తక్లీఫ్ లేకుండా ఉండాలి, ఈ సర్కార్ ఇట్నే చల్లగా ఉండాలి కృష్ణమ్మ చల్లగా చూడు అని దండం పెట్టుకొని మంచిగా పూజలు గీజలు చేసి హాయిగా మొక్కిండులా. ఏదేమన్నా ప్రజా సంక్షేమం కోరుకుంటోళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ ప్రజాప్రతినిధులకు అట్లుంటుంది అన్నట్టు తరీకా. అయినా కృష్ణమ్మ కూడా ఈసారి పరవలు దొక్కుతున్నది కాబట్టి చల్లగా చూడాలి, రైతన్నకు రంది లేకుండా చేయాలి, రైతన్న ఇల్లు కలకలలాడాలి, రైతన్న చేను పచ్చగా ఉండాలి, రైతన్న కళ్ళం నిండాలి అని చెప్పి జోరుగా చేసిండు పూజలు. ఒక్క పారి పోయిద్దాం రాదు కృష్ణమ్మ కాడికి. ఇక మొన్నటిదాకా పడ్డ ఆనలతోటి సీమ జిల్లాల కృష్ణమ్మ పర్వాలు దొక్కుతుంది పోన్రి. కృష్ణా జలాల దాకి మదనపల్లె మొత్తం పులకిత్తుందుర్రా. అంద్రినివా కాల్వతోటి మదనపల్లెకు నీరచ్చుడితోటి కృష్ణమ్మకు జలారత్తోటి స్వాగతం పలికిండు అక్కడ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. అమ్మవారికి ఇక పువ్వులు పెట్టి సమర్పించి పూజలు చేసిండ్రులా. మదనేపల్లి వాసులందరూ కలిసి బగ్గ సంబరపడకుండా పూజ చేసిండ్రు అనుకో రాదుర్రి. కాలువ లైనింగ్ పనులు జల్ది జల్ది జరుగుడుతోటి అంద్రినివా కాలువతోటి కుప్పం దాకా పోతున్నాయి కృష్ణ నీళ్లు. ఇక పోయిన గాలిపంక పార్టీ సర్కార్ల అంద్రినివా నిర్లక్ష్యానికి గురిగాంగా కూటమి అధికారంలోకి రాగానే
జల్ది జల్ది పనులు మొత్తం జరిగిపోయినాయి. ఇక చూడుండ్రి ఆగో చూసిన రానుల్లా గీది కదా పాలన అంటే పోయిన సర్కార్లా కనీసము పట్టించుకోలేరు ప్రాజెక్టులను. ఇక కర్నూలు జిల్లా కాడున్న మల్యాల దగ్గర హంద్రినివ కాలువ పనులు పూర్తి చేసి నీళ్లను సీఎం చంద్రబాబు సరిడిదల చేసి అటెనక సిక్కి జిల్లా ఉర్వకొండ కాడ హంద్రినివ కాలువతోటి కృష్ణమ్మ ప్రవహించంగా ఇక ఇప్పుడు మదనేపల్లను చేరినాయి అనుకో రాదుర్రి. ఇక జల్దినే కుప్పం కూడా చేరబోతుందన్నట్టు. దీంతో హంద్రినివ కాలువ పనులు పూర్తి చేసి కృష్ణా జలాలతోటి రాయలసీమ సస్యశ్యామలం చేసిన అపార భగీరథుడు చంద్రబాబు అని చెప్పి కొనియాడుతుండ్రు సీమ జనాలు. ఇక రాయలసీమల భూగర్భ జలాలు పెరుగుతున్నాయులా కరువు సీమగా పేరుపడ్డ సీమ ఇప్పుడు వ్యవసాయానికి అనుకూలంగా మారబోతాంది. దీంతో సీఎం చంద్రబాబు సర్కారుకు మదనపల్లె వాసులు దండాలు పెడుతుండ్రు. చేసిండు. ఇవాళ రేపట్ల సినిమాలు వస్తలేవా? మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి మంచి ప్లాన్లు వస్తున్నాయి. స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, సరుకు ఎట్లా పట్టుకపోవాలి, పోలీసు వాళ్ళని అవలగాలం చేసే వాళ్ళ కండ్లు కప్పి ఎట్లా తీసుకుపోవాలని సినిమాలలో కూడా వస్తున్నాయి. కాబట్టి సినిమా పక్కిల్ని ఒక ఉపాయం చేసిండు పోరాడు. ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం నుంచి మంచిగా గంజాయిని పట్టుకొస్తున్నాడు మన రాష్ట్రానికి. ఎందుకంటే తెలంగాణలో గంజాయి కరువు ఉన్నది కదా, పోరగాళ్ళు గంజాయి లేకపోతే ఎంజాయ్ చేయలేరు కదా. అందుకని ఆ పోరగాళ్ళ కోసం చాలా కష్టపడి ముందర డాష్ బోర్డులో కింద పెట్టుకొని పోలీసు వాళ్ళ కండ్లు కప్పి హీరోలకే పోదామని చూసిండు. కానీ పోలీసు వాళ్ళు పాపం ఇక విలన్ లెక్క తయారై ఆ పోరని పట్టుకున్నారు. ఆయన పంటని ప్రజలకు వంచకుండా అడ్డుకున్నారు. కానీ చూడురి సినిమా పక్కిలో ఎట్లా చేసిన వాడిని ధైర్యానికి మొక్కాలే. ఏ నుంచి తెస్తుండు, ఏం కథ, ఏం గంజాయిరా నాయన, ఎవరి పానాలు తీస్తాయి. వీడ బుడ్డ పొరగాళ్ళకు కూడా చాక్లెట్లలో పెట్టిస్తున్నారట ఈ స్కూల్ పొరగాళ్ళకు. ఇక గాల దగ్గర నుంచి మొదలైతే ఎన్ని పైసలు రావాలి అమ్మటోనికి, ఏం కథ. ఇక దుడిరి దరిద్రం ఎట్లున్నదో. మళ్ళీ వాడు చాలా బాధపడుతున్నాడు వాళ్ళకి దొరికినందుకు. జర్రైతే టార్గెట్ రీచ్ అవుతుంటే కదరా అని. గట్టున్నాయి. ఇవాళ రేపట్ల సినిమాలు గట్టినే ఉన్నాయి, వీళ్ళు చేసే చిడుగులు గట్టినే ఉన్నాయి. ఇక సినిమాలు చూసుకుంటా ఎట్లెట్లా గంజాయి పట్టుకపోవాలి, పట్టుకరావాలి, ఎట్లెట్లా స్కాములు చేయాలి, స్కీములు చేయాలి, ఎవరిని ఖతం చేయాలి అని మొత్తం నేర్చుకుంటారు. ఇక ఈ నడమచ్చిన సినిమాలతోటైతే కొత్త కొత్త దందాలకు తెరలేపుతుండ్రులా. సేమ్ సినిమా ఇష్టైలే గంజాయిని అక్రమంగా పట్టుకపోతున్న నిందితుని మొత్తానికైతే ఆట కట్టించిందనుకో రాదురి సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసోళ్ళు. ఇండికా కార్ల ఒరిస్సా కాంచెల్లి మహారాష్ట్రకు పట్టుకపోంగా మల్కాపూర్ కాడ పట్టుకున్నారు. మొత్తం మీద కారు ముంగటి భాగంలో డాష్ బోర్డు కింద గంజాయి రవాణాకు స్పెషల్ క్యాబిన్ తయారీ సుత చేపించుకున్నాడు మోతేవారి. బగ్గనే సినిమా తెలివి వాడిండు కదా. ఇక చూడుర్రి కావాలంటే నేను చెప్పుడేం గాని అగ్గో చూసిన రానుల్లా ఇక నిందితుడు గంజాయి దాచిపెట్టిన తీరును చూసి పోలీసోళ్ళు బగ్గషాక్ అయినరు. ఇక ఈ నిందితుని దగ్గర నుంచి వెళ్ళి 5 కిలోల మీదనే ఎండు గంజాయి ఓ కారును పట్టుకున్నారులా. ఇక నిందితుడిని అదుపులకు తీసుకొని మొత్తానికైతే ఎక్సైజ్ పోలీసు అప్పచెప్పిరు టాస్క్ ఫోర్స్ పోలీసోళ్ళు. చూసిన రానులా గంజాయి దందా ఎట్లా నడుతాందో. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించే మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.